నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఎప్పుడైనా పాలు విరిగితే టేస్టీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఇకపై ఎప్పుడైనా పాలు విరిగితే అయ్యయ్యో పాలు విరిగిపోయాయి అని బాధపడాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలా చేసేసుకోండి. విరిగిపోయిన పాలని ఇలా ఫిల్టర్ చేసేసుకొని వాటర్ని పిప్పిని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న వాటర్ని అయితే పడేసేయచ్చండి. ఇలా సపరేట్ చేసుకున్న క్రీమ్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్వీట్ అయితే యాడ్ చేసుకోవాలండి. బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, నేను పంచదారని యాడ్ చేశాను. మన స్వీట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం టేస్ట్ కోసం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఇది పొడి పొడిగా ఉంటుందండి. మనకి స్వీట్ కన్సిస్టెన్సీలోకి రావాలి అని అంటే మనం కాచి చల్లార్చిన పాలనైతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడు ప్యాన్కి సపరేట్ అవుతూ వస్తుందండి. ఆ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవాలి. చూసారు కదా, ఇలా సపరేట్ అవుతూ వస్తుంది. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లో కానీ ట్రేలో కానీ కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనం ఈ స్వీట్ని అయితే అందులో వేసేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ పిస్తానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మనం పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు పీసెస్ లాగా సపరేట్ అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పీసెస్ అయితే మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి స్వీట్ అయితే. ఇంతేనండి, టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా పాలు విరిగితే పడేయకుండా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.